రాజకీయాలకు కులాలతో ముడిపెట్టడం సరికాదని జిల్లా కాపు సద్భావన సంఘం కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంటలో గల చిట్నీడి శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిట్నీడి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల మధ్య జరిగే ఎన్నికలకు ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు కాపు జాతికి ముడిపెట్టడం సబబు కాదని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కాపు జాతికి సముచిత ప్రాధాన్యతను ఇచ్చి జనాభా దమాష్య ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వార్తల్లో వస్తున్నటువంటి కాపు జాతి అంశం మీద ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున మన యొక్క ఆలోచన కూడా మీతో పంచుకోవాలని చెప్పి మాట్లాడడం జరిగింది. రాబోయే ఎన్నికలు ఒక అధికార పార్టీకి కాపు జాతికి జరుగుతున్నట్టుగా మరి రోజు మీడియాలో డిబేట్లు పెట్టడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్నది అది ఏదో కాపు జాతికి అవమానం చెందినట్టుగా మరి డిబేట్లు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ వర్సెస్ కాపు జాతి అన్నట్టుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. సాధారణ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీల మధ్య జరిగే పోరాటం. వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం జనసేన, వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం జనసేన, బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, కాపు జాతికి కానీ కాపు సమాజానికి కానీ ఈ ఎన్నికల వాతావరణంలో ఎన్నికల్లో పోటీ చేయట్లే. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కాపులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కాపులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో కాపులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో కూడా కాపులు ఉన్నారు. ఎన్నికలు అనేది ఎప్పుడు జరిగినా ప్రభుత్వాలు ఏ వచ్చినా సరే కాపు జాతి ఒకటే ప్రతిపక్షంగా ఏర్పడతా ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర కాపు జాతి పోటించింది. అలాగే వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు కూడా మరి ప్రతిపక్ష పాత్ర కాపు జాతి అన్నట్టుగా మరి మీడియా చిత్రీకరిస్తూ ఉంది.